వనపర్తిలో నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతామన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన బినామీ వ్యక్తుల పేర్లపై దాదాపు 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే విమర్శించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులతో కుంభకోణాలకు తెరలేపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక అహంకారానికి, ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది. ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజు చౌకులు కూడా చెప్పినా, మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గం ఓటు చేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు గెలిచింది మేఘారెడ్డి కాదు, గెలిచింది వనపర్తి ప్రజలు. వనపర్తి ఆత్మ గౌరవం, వనపర్తి నియంత పాలన నుంచి విముక్తులైన వనపర్తి ప్రజలకు మా చర్మం వచ్చి చెప్పులు కొట్టించిన తక్కువే. మీ వేదిక ద్వారా మళ్ళా వనపర్తి ప్రజలకు అందరికీ మళ్ళీ కొత్త శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దానిలో ఇంకా మీకు అందరికీ తెలుసు, ఇది 5 ఏళ్ల కిందట అయింది. దీని గురించే మాట్లాడతాం ఈరోజు. మేము ఈరోజు ఎమ్మెల్యేకి ఆఫీస్కి వచ్చినాం. మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినట్టుంది. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజే అంతమంది వచ్చింది ఇక్కడ. అర్థమైందా? 5 సంవత్సరాల్లో వనపర్తి పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజు అంత వచ్చిందంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.